హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో ఈ వీడియో వచ్చేసరికి రేపు మా జయసాయికి అక్షరాభ్యాసం చేయిస్తున్నాము వర్గల్ టెంపుల్లో. సో దానికి సంబంధించినవన్నీ కొనుక్కొచ్చామన్నమాట. ఇవన్నీ బుక్స్, స్లేట్స్ పిల్లలకి పంచడానికి అనమాట. అక్షరాభ్యాసం చేయించుకున్న తర్వాత ఒక 5 పిల్లలకి స్లేట్స్, పెన్సిల్, ఎరేజర్స్ ఇలా పంచితే మంచిదన్నమాట. సో అందుకని అవన్నీ అయితే కొనుక్కొచ్చాము. ఇంకా దీక్షిత్ కోసం అయితే స్పెషల్గా క్రేయాన్స్ కూడా కొనుక్కొచ్చుకున్నాము దీక్షిత్ ఇవ్వడానికి, వాళ్ళ తమ్ముడు. సో స్లేట్స్ అయితే ఎక్కువ తీసుకోలేదండి, బుక్సే తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కువ స్కూల్స్లో బుక్స్లోనే రాయిస్తుండ్రు. సో అందుకని నేనైతే బుక్సే తీసుకున్నాను. పెద్ద స్లేట్ ఏమో గ్రీన్ కలర్ది దీక్షిత్తో రాయించడానికి. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ అయితే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. బయటకు వెళ్ళాలి కదా, ఇంకా అందరికీ ఇడ్లీలు అట్లా వేసుకుంటుంటే టైం సరిపోదని పూజ కూడా చేసేసింది అనమాట. మా చెల్లి చేసింది ఈరోజు. సో వాళ్ళ కొడుకే కదా అక్షరాభ్యాసం. నేనైతే బయట ముగ్గులు అది వేసేసి చక్కగా పసుపు కుంకుమని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నామన్నమాట, టెంపుల్కి వెళ్తున్నామని. ఆగు అక్క, నేని ఇంకా మా తమ్ముడు కార్లో అయితే వర్గల్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1.5 అవర్ కానీ 2 అవర్స్ కానీ పడుతుంది ట్రాఫిక్ని బట్టి. సో వాళ్ళిద్దరికైతే ఇంకా ఫ్రూటీ తీసుకున్నాను. టిఫిన్ ఎక్కువగా ఏం తినలేదు. ఇంకా వాళ్ళైతే ఫ్రూటీ తాగుతుండ్రు. మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా చెల్లి వాళ్ళ ఆడపడుచు అనమాట, మా మరిది వాళ్ళ చెల్లి. సో తను ఇక్కడే హైదరాబాద్లో కోచింగ్ అని వచ్చింది. సో తను ఇక్కడే ఉందని ఇంకా తనని కూడా తీసుకుని వెళ్తున్నాము. మా జేసా ఏమో వాళ్ళ అమ్మ వెనక్కి కూర్చుందని వెనకెళ్ళి కూర్చున్నాడు అనమాట. మా దీక్షి తల్లి ఏమో ఇక్కడ విండో సీట్ దగ్గర కూర్చుని ఇంకా చూస్తూ ఉన్నారు. జర్నీ అయితే స్టార్ట్ అయింది. పెట్రోల్ సిఎన్జి కొట్టించుకోవడానికని ఆగామన్నమాట. దీక్షి పాపకు కూడా మేము వర్గల్లోనే చేయించాము. వీడికి ఇప్పుడు 3వ సంవత్సరం అనమాట. ఇంకా స్కూల్లో వేయాలి. ఇంకా జూన్కి వీడికి మళ్ళీ 4th వచ్చేస్తుంది. ఇంకా చెల్లి 2 వచ్చింది కాబట్టి ఇంకా అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నాము. ఇక్కడైతే సిఎన్జి కొట్టించుకుందామని అయితే ఆగాము. నేను మా చెల్లి అయితే శారీ కట్టుకున్నాము, కార్లోనే కదా వెళ్తుందనేసి. నుండి వాళ్ళు మా దీక్షి తల్లి అయితే ఎంత ముద్దుగా అంటే అంత ముద్దుగా ఉంది. వాళ్ళ పిన్ని కుట్టిన డ్రెస్ వేసుకుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. బాగా ఎండ ఉందన్నమాట, కింద కాళ్ళు కాలుతాయని ఇక పిల్లలు పైకి ఎక్కేశారు ఎక్కించుకోమని. ఇక్కడ పెద్ద గంట ఉందన్నమాట. ఇది వచ్చేసరికి వర్గల్లో సరస్వతీదేవి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు వసంత పంచమి రోజు దసరా నవరాత్రుల్లో అమ్మవారి సరస్వతీదేవి రోజు వచ్చి చేయించాము దసరాలో. సో అప్పుడు ఫుల్ రష్ ఉందండి. మాకు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి లోపల ఆ టెంపుల్ లోపలే దగ్గర 1.5 అవర్ పైనే పట్టింది. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందే, అమ్మవారి ముందే ఇక్కడ ముందు చూడండి, అక్కడ అక్షరాభ్యాసం అయితే చేస్తుండ్రు. ఇటువైపు అమ్మవారి దర్శనము, ఇటువైపు ఏమో ఇక్కడ అక్షరాభ్యాసం అనమాట. ఇక్కడ కూడా అమ్మవారిది సరస్వతీదేవిది ఒక విగ్రహం అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఇక్కడ. పీస్ఫుల్గా చక్కగా అమ్మ, నాన్న, పిల్లవాడిని కూర్చోబెట్టి మంచిగా చేయిస్తారు. ఏమేం కావాలనేవి మనము ముందే కొనుక్కొని తీసుకెళ్ళాలన్నమాట. లేదా టెంపుల్ దగ్గర కూడా కింద ఒక కిట్ లాగా అమ్ముతారు. సో అలా అయినా కొనుక్కోవచ్చు. తెలిసిన వాళ్ళు అయితే బయట కొనుక్కొని వెళ్ళడం మంచిదన్నమాట. అక్కడ వాళ్ళే మనకి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు అయితే వాళ్ళే ఇస్తారు. బియ్యము, కొబ్బరి చిప్ప ఇవన్నీ అయితే మనమే తీసుకెళ్ళాలన్నమాట. సో ఆ ప్లేట్ కూడా వాళ్ళే ఇస్తారు. తమలపాకులు, పువ్వులు, పిల్లవాడికి మెడలో, పాపైనా బాబైనా మెడలో వేయడానికి దండ, ఇవన్నీ అయితే మేము నిన్నే కొనుక్కొచ్చుకున్నాం అనమాట. సో అక్కడ అమ్మే స్లేట్స్ మీద అయితే అక్షరాభ్యాసం చేయడానికి అవన్నీ ఓము ఇవన్నీ రాసి ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి కొనుక్కెళ్ళిన స్లేట్ కాబట్టి రాసలేదు అని మా చెల్లి అయితే తనే రాసింది. టెంపుల్ పైనుండి చూడండి వ్యూ ఎంత బాగుందో. చాలా పెద్ద టెంపుల్. సాయంత్రం పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అయితే.
టికెట్ తీసుకోవాలన్నమాట అక్షరాభ్యాసానికి. మేము మా పాపకు చేయించినప్పుడైతే 250 రూపీస్, ఇప్పుడు 300 రూపీస్ అనమాట అక్షరాభ్యాసానికి. సో ఆ టికెట్ తీసుకుని ఇక్కడ వచ్చేసి సెట్స్ వైజ్ అనమాట. ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమంది ఇక్కడ సరిపోయినంత ప్లేస్లో అందరినీ లైన్లో కూర్చోపెడతారు. వాళ్ళు అయిపోయిన తర్వాత చక్కగా ప్రశాంతంగా నిదానంగా చేస్తారండి, తొందర కూడా ఏమీ ఉండదు. వీళ్ళందరిది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంతమంది టికెట్స్ అవి తీసుకుని వస్తారు కదా, సో వాళ్ళకు కూడా చేస్తూనే ఉంటారు. ఈ కొబ్బరి చిప్ప, ఎండు ఖర్జూరాలు ఇవన్నీ మేము కొనుక్కుని వెళ్ళామన్నమాట. స్లేట్ పెన్సిల్స్, బియ్యము మనం ఇంట్లో నుంచి, పసుపు కుంకుమ మేము వాళ్ళు ఇచ్చేది కాకుండా ఇంటి దగ్గర నుంచే మేము మళ్ళీ పసుపు కుంకుమ అనేది కూడా మేము తీసుకుని వెళ్ళామన్నీ. మేము దీక్షకి ఆల్రెడీ చేసున్నాం కాబట్టి ఏమేమి తీసుకోవాలని మాకైతే ఐడియా ఉంది. సో అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు అక్షరాభ్యాసానికి సంబంధించి ఒక బుక్ ఇచ్చారనమాట. సో పంతులు గారు చెప్తుండ్రు అక్కడ మనం తెచ్చుకున్నవన్నీ ఆ బుక్ మీద పక్కన పెట్టుకుని ఇక్కడ ఫస్ట్ ఎండు కొబ్బరి చిప్పలో ఖర్జూరాలు వేసి వాటికి పూజ చేయిస్తారు. ఆ తర్వాత స్లేటే సరస్వతీదేవి అని స్లేట్కి పూజ చేయిస్తారనమాట. ఇలా ఎవరో వీళ్ళు కూడా మాకులాగే ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న స్లేట్స్ అనుకుంటా. సో వాళ్ళ స్లేట్ మీద అవి రాసిస్తుండ్రు అనమాట, పంతులు గారే లేవని చూసి. ఇక్కడ కొన్న స్లేట్స్ వరకే అయితే సరస్వతీదేవి బొమ్మ ఉండి పక్కన వాళ్ళ స్లేట్ ఉంది కదండి, అలా ఉన్నాయి. మన సైడ్ నుండి తెచ్చుకున్నవి అయితే అలా లేవు. మేము లాస్ట్ టైం కూడా ఇక్కడ ఇంటి దగ్గర నుండే ఇలాగే కొనుక్కెళ్ళాము మా పాప అప్పుడు కూడా. మా జేసాయి అయితే అసలు కుదురుగా ఒక చోట కూర్చోడు, అటు ఇటు తిరుగుతాడు. ఎలాగో అయితే చక్కగా కూర్చుని అక్షరాభ్యాసం అయ్యేంత వరకు ఉన్నాడనమాట. వాడు ఆ స్లేట్ మీద రాసిస్తానని గొడవ పెట్టేస్తుంటే ఇంకో స్లేట్ ఉంది కదా, ఇంకా ఆ స్లేట్ ఇచ్చేసి స్లేట్ పెన్సిల్ ఇస్తే ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు కదలకుండా అయితే కూర్చున్నాడు. లేకపోతే అది దాని మీద రాసిస్తాను గీసేస్తానని ఏడ్చేస్తున్నా అనమాట. ముందు పంతులు గారు కూర్చుని ఎలా చేయాలి ఏంటని చక్కగా మైక్లో అన్నీ చెప్తూ ఉంటారండి. ఇక్కడ అక్షరాభ్యాసమే కాదండి, అన్నప్రాసన కూడా చేయిస్తారు. ఇలాగే లైన్లో కూర్చోబెట్టి అక్షరాభ్యాసం వాళ్ళకేమో అక్షరాభ్యాసం ఎలా చేయాలనేది, అన్నప్రాసన ఎలా చేయాలనేది అక్కడ పంతులు గారు చెప్తూ ఉంటే ఇక్కడ మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. దానికి సపరేట్ టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకోవడమే. కానీ చాలా బాగా జరుగుతుందండి, అమ్మవారి ముందే అవుతుంది మంచిగా పిల్లలకి. దగ్గరలో బాసర అంటే ఇంకా మాకు చాలా జర్నీ అనమాట. సో అంత దూరం వద్దనుకుని ఇక్కడున్న వర్గల అమ్మవారి టెంపుల్లోనే మా పాపకు కూడా చేయించాం కాబట్టి ఇంక ఇక్కడే అయితే చేయిద్దామని అయితే మేము అనుకున్నాము. మేము వెళ్ళేసరికి చాలామంది అసలు అది మొత్తం నిండిపోయి ఉన్నారనమాట. చాలామంది చేయించుకుంటూ ఉన్నారు. సో వాళ్ళదందరితో అయ్యేసరికి మాకు ఒక దగ్గర ఒక అరగంట పైనే పట్టింది. మేము వెళ్ళేవారికి సగంలో ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మా చెల్లి వాళ్ళు అయితే కూర్చున్నారు. సో మనము ఫొటోస్ తీసుకోవాలన్నా వాళ్ళకున్న ఆపోజిట్ సైడ్ వెళ్ళి మనమైతే మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, చాలామంది వచ్చారు. మాతో పాటు ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో కొంతమంది అన్నప్రాసన కూడా చేయించుకున్నారు. చాలా ప్రశాంతంగా అయితే జరిగిందండి అక్షరాభ్యాసం అయితే. మా జయసాయి బాగా చదువుకోవాలని, మంచిగా బుద్ధిమంతుల్లా ఉండాలని మీరందరూ కూడా చూసే ప్రతి ఒక్కరూ బ్లెస్ చేయండి. వాడి పూర్తి పేరు జయసాయి రుద్రాంశ్ రెడ్డి. సో పూజ అయిపోయిన తర్వాత మనము ఆ స్లేట్ మీద అమ్మవారు అనుకుని పూజించి తర్వాత ఆ దండ తీసి పిల్లల మెల్లో అయితే వేయాలన్నమాట. సో ఫస్ట్ ఉంచుకున్నాడు, మళ్ళీ తీసేస్తుంటే మళ్ళీ వేసాము. తీసిన తర్వాత మళ్ళీ ఉంచుకున్నాడు కాసేపు. నేను చాలా ముద్దుగా ఉంటారు. మా దీక్ష అయితే అస్సలు వేసుకోలేదండి. అప్పుడు వీడన్నా మంచిగా కోఆపరేట్ చేశాడు, కాసేపు వేసుకున్నాడు తర్వాత మళ్ళీ వేస్తే. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే అమ్మ నాన్న ఇద్దరు పట్టుకుని పిల్లవాడిని ఫస్ట్ బియ్యంలో అయితే ఓం అని రాయిస్తుండ్రు అనమాట. ఆ తర్వాత స్లేట్ మీద రాయించమని చెప్పారు. ఫస్ట్ అయితే బియ్యంలో ఇద్దరు పట్టుకుని చక్కగా రాయించాలి. వాడు చాలా అరవకోకుండా చక్కగా కోఆపరేట్ చేశాడనమాట, అలా చేయకోకుండా మంచిగా అనిపించింది. అసలు ఇది చేయించాలని మా చెల్లె అయితే ఇక్కడికి అయితే వచ్చింది. సో వాళ్ళ హస్బెండ్ వచ్చి తీసుకురావడానికి తను ముందే వచ్చిందనమాట. నా దగ్గర ఒక 4-5 డేస్ అలా ఉండొచ్చని. నా దగ్గర ఒక 10 డేస్ అలా ఉంది. తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇంకా తీసుకుని వెళ్ళారు. స్లేట్ మీద కూడా చాలా చక్కగా పట్టుకుని రాశాడనమాట. ఇంకా రేపటి నుంచి అయితే ఇప్పుడు నేను రేపు వీడియో పెడతాను. సో ఈ రోజు నుంచే ఇంకా వాడిని స్కూల్కి కూడా పంపిస్తుండ్రు.
వాడి ఫస్ట్ డే అనమాట. 3వ సంవత్సరంలోనే వేయాలని ఉన్న ఒక 1 మంత్ నార్మల్గా జస్ట్ ఇంకా అలవాటు అవ్వడానికని పంపిస్తున్నాడు. నెక్స్ట్ మంత్ నుంచి జూన్ నుంచి ఇంకా నర్సరీ చదువుతాడనమాట వీడు. పిల్లలందరూ కూడా చక్కగా చూడండి భలే వాళ్ళ పేరెంట్స్ చక్కగా పట్టుకుని రాయిస్తుంటే చక్కగా ఉన్నారు. మా దీషి ఏమో వాళ్ళ మామతో టెంపుల్ అంతా రౌండ్ వేయడానికి వెళ్ళింది. వీడిది కరెక్ట్గా అయిపోయే టయానికి వచ్చిందనమాట. కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుంది తమ్ముడు కోసం. దీషి వాళ్ళ మామ అయితే దర్శనానికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని వచ్చారు. తర్వాత పంతులు గారు వస్తారనమాట. ఇది అయిపోయిన తర్వాత పిల్లవాడితో రాయించిన తర్వాత మనం తీసుకొచ్చిన పండు ఫలాలు అలాగే దక్షిణ ఇచ్చి ఇద్దరు ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. భార్యాభర్త పిల్లవాడు చక్కగా లైన్లో వరుసనే అందరి దగ్గరకు వస్తారనమాట. మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత పంతులు గారికి అయితే ఇవ్వచ్చు అనమాట. ఇంతే ఇవ్వాలని ఏమి ఉండదు. మా దీక్షి తల్లి కూడా వచ్చేసి ఇంకా వెళ్ళి వాళ్ళ పిన్ని దగ్గర చేరింది. ఇంకా చివరిగా ఎదురునే సరస్వతీదేవి విగ్రహం ఉంది కదా అమ్మవారిది. సో అమ్మవారికి అయితే దండం పెట్టుకోమని అయితే పంతులు గారు చెప్తుండ్రు. వీడైతే ఇంకా రాసే పని మీదే ఉన్నాడు. ఆ స్లేట్ని పెన్సిల్ని అయితే వదలట్లేదు. సో అక్షరాభ్యాసం అయితే మంచిగా అయిపోయింది మా జయసాయిది. ఇంకా పంతుల దగ్గర అయితే బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నారు వీళ్ళు. ఇంకా మా జయసాయి దండ తర్వాత వేసుకున్నాడని వెంటనే తీసిన అవి షార్ట్ వీడియోస్లో వచ్చినాయి అనమాట. నిలువుగా తీసాను, అందుకని నేను అప్లోడ్ చేయలేదు. సో ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఆ దండ మొత్తం మెడలో వేసుకుని అక్కడే ఆ పువ్వులన్నీ చించేశాడు అనమాట. ఒక్కొక్కటి చించి దీక్షి మీద మా మీద అందరి మీద వేస్తూ ఉన్నాడు. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు మా జయసాయి. అక్కడ ఒక పాప ఇలా స్లేట్ పెన్సిల్ అయితే మా జయసాయికి ఇచ్చిందనమాట. ఇలా అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఒక 5గురికి లేకపోతే 7గురికి 9 మందికి మనం ఎంతమందికి ఇవ్వగలిగితే మన స్తోమతను బట్టి అంతమందికి పిల్లలకి పెన్సిల్ ఎరేజర్ స్లేట్స్ బుక్స్ ఇలా పంచుకుంటే మంచిదన్నమాట. మేము మా దీక్ష అప్పుడు కూడా అలాగే పంచాం. మా జయసాయికి కూడా ఒక 5గురికి పంచడానికని తీసుకున్నాము. సో వాళ్ళ అక్క చూడండి అలసిపోయాడని తమ్ముడు కూల్ డ్రింక్ తాగిస్తుంది. ఫస్ట్ ఇంకా దీక్షకే ఇప్పించాము. దానికి అవసరమైన క్రేయాన్స్ పెన్సిల్ ఎరేజరు బుక్ అన్నీ అయితే తీసుకుంది వాళ్ళ పిన్ని. సో తను స్లేట్ మీద రాయదు కదా బుక్కే కదా, అందుకే తనకు కావాల్సినవి ఇప్పించింది అనమాట. స్పెషల్గా క్రేయాన్స్ కూడా యాడ్ చేశారు మా దీక్షి తల్లికి. తర్వాత నేను మా దీక్షి మా తమ్ముడు మా హస్బెండ్ కూడా వాడిని మంచిగా బ్లెస్ చేసి ఫోటో దిగుదామంటే ఇంకా దిగేస్తున్నా అనమాట. ఫోటోకి ఉండట్లేదు. మీ అందరు కూడా మా జయసాయిని బాగా బ్లెస్ చేయండి. అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట. అమ్మ ఫోటో దిగుదాం ఒక్క ఫోటో గుర్తుగా అంటే దిగేస్తుండు. తర్వాత వాళ్ళ మామ దగ్గర అయితే బాగానే ఉన్నాడు. ఇంకా వాళ్ళ కోడల్ని అల్లుడిని ఎత్తుకుని అయితే మా తమ్ముడిని అయితే ఒక ఫోటో అయితే తీసాము. ఇంకా టెంపుల్లో అమ్మవారి దర్శనం కూడా చేసుకుని ఇంకా కిందకైతే వెళ్తున్నాం అనమాట మేము. సో చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ జనం కూడా లేదు, పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్లోనే శివుడు శివాలయం ఉంది, అమ్మవారి ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాయి, అన్ని స్వాములు ఉన్నారండి. ఇక్కడ బయట సరస్వతీదేవిది పెద్ద విగ్రహం చాలా బాగుంది. దీని ముందు మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, ఫోన్లో తీసుకోవచ్చు, లేదా వాళ్ళు 100 రూపీస్ ఇస్తే మనకి ఇంత పెద్ద జిరాక్స్ పేపర్లో తీస్తారు లామినేషన్ చేసి. సో అలా అయినా తీసుకోవచ్చు అనమాట. ఇంకా మా చేసే ఆ దండనంతా తీసి చేసేస్తుంటే ఇంకా అక్కడ చెట్టు మీద వేసామన్నమాట దండ తీసి. సో ఇక్కడ వచ్చేసరికి శివుడిది చాలా బాగున్నాడు శివుడు. సో ఇక్కడ కూడా దండం పెట్టుకున్న అయితే ఇంకా కిందకైతే బయలుదేరాం మేము. అలాగే పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఇంకా ఆ టెంపుల్. సో అన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకుంటున్నాం మేము. సో వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని బయట కాసేపు కూర్చున్నాము. మా జయసాయికి వాళ్ళ అక్క ఎక్కడుంటే అక్కడే అనమాట. అస్సలు ఇంకా మనల్ని విసిగించడు వాళ్ళ అక్క ఉంటే. ఇంకా మంచి ఆకలి టైం కదా, ఇంకా రిటర్న్ వస్తా పిస్తా హౌస్లో ఆగాము. నేను ప్లేట్లు పెట్టున్నప్పుడు తీసా కానీ ఫుడ్ వచ్చినాక ఇంకా వీడియో తీయడమే మర్చిపోయానండి. ఆకలి మీద ఉన్నాం కదా, ఇంకా తినడంలో పడిపోయామన్నమాట. వీళ్ళకైతే డ్రెస్సులు మార్చేసాము, వాళ్ళకి చికాగ్గా ఉందని. ఆల్రెడీ 2 డ్రెస్సులు పెట్టుకుని వచ్చామన్నమాట, ఎందుకైనా మంచిదని పిల్లలతో. సో ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేసాము. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ నేను వీడియో అనేది తీయలేదండి, ఎందుకు మర్చిపోయాను నేను. సో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అవుతూ ఇది కార్లో అనమాట వీళ్ళ అల్లరి.
కార్లో సాంగ్స్ పెడితే ఇంకా వాళ్ళు డాన్స్లు వేస్తూ ఉంది మా దీక్ష అయితే. వెరైటీ ఎక్స్ప్రెస్ ఇస్తా. ఆ వాయిస్ పెడదామంటే కాపీ రైట్ పడుతుందండి. మా జైసా ఏమో మూలని సెట్ అయిపోయాడు అనమాట. సగం జర్నీ మొత్తం రిటర్న్ అంతా ఇంక అక్కడే కూర్చుండు వాడు మంచిగా. నా ఫేస్ నాకు కొంచెం గ్లోగా కనపడుతుంది. 2 రోజుల నుంచి కార్లో తిరిగేసరికి ఏసీ ముందు ఉండేసరికో ఏమో అని నేను మా చెల్లితో అంటున్నాను అనమాట. సో ఇదైతే ఇంకా ఆ రోజు నైటే అనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మా చెల్లి వాళ్ళు ఇంకా రిటర్న్ ఆ రోజు నైటే వాళ్ళ ఊరు వెళ్తుండే అనమాట. రెడీ చేసి కూర్చుంటే వాడు వెళ్ళి అద్దం దగ్గర ఉన్న కుంకుమ మొత్తం తీసి ఖరాబ్ చేసుకోండు డ్రెస్ అంతా. సో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నారు. ఇంకా ఆ రోజు నైటే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇగో బ్యాగులు. మా జేసా ఏమో ఫోన్లో బొమ్మలు చూస్తూ ఉన్నాడు. ఇంకా 11:30కి బస్సు ఉంది. మా తమ్ముడు ఇంకా కార్లో తీసుకెళ్ళి మూసాపేటలో ఎక్కిస్తాడనమాట. రావాలి మనీ రోడ్డు మీదకి వచ్చాడు. ఉండొచ్చు కదమ్మా ఇంటికా. నా దగ్గర ఉండవా ప్లీజ్ కదమ్మా. మళ్ళీ వస్తావా? ఆ బ్యాగ్ వద్దు, అది అక్కదే ఇంట్లో పెట్టే. అది వద్దు ఇంట్లో పెట్టే. అక్క కిస్ పెట్టు, నాకు కిస్ పెట్టి వెళ్ళిపోతున్నావు కదా, గట్టిగా పట్టుకుని పెట్టు. బాయ్ జై. అయ్యో బాయ్ బాయ్. నాకు కారెక్కిస్తుందా? ఊరు దీక్షకు బాయ్. నాకు కూర్చుంది దాని పేరు జైసా అక్కతో కిస్ పెట్టి నా దీక్ష వెళ్ళిపోదాం. రోజుకో జరుగుట్టేస్తలేరా దీక్ష. బాయ్ హేమా. బాయ్. బాయ్. తిరునాళ్ళకి వస్తానులే అని చెప్పు. బాయ్ గోపి. జై సాయి బాయ్ అమ్మా. మా కోసం ఆడో మాకు. జై సాయి బాయ్. జై. ఇగో దీక్షక్కని తీసుకెళ్ళమ్మా. దీక్షక్కని కూడా రమ్మను.